ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలో మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఆల్ పొలిటికల్ పార్టీస్ కన్సెన్సస్ లో యునానిమస్ గా డిసైడ్ చేసింది 50% ఈవీ ప్యాడ్స్. అంటే ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి ఈవీఎం. ఈవీఎంలో వచ్చే రిజల్ట్స్ ఒక యాంగిల్ అయితే ఈవీ ప్యాడ్ ద్వారా ఏవైతే స్లిప్స్ ఉన్నాయో, ఓటర్ స్లిప్స్ ఉన్నాయో, ఇవన్నీ కూడా ఒక బ్యాలెట్ బాక్స్ ఉంటుంది. ఆ బ్యాలెట్ బాక్స్లో ఉంటాయి. మేము అడిగింది ఆ బ్యాలెట్ బాక్స్లో ఉండే ఓటర్ స్లిప్స్. అదే మరి ఈవీఎంలో వచ్చే ఓట్లు రెండు కూడా టాలీ కావాలి కాబట్టి 100% కౌంట్ చేయమన్నాం. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్ అని అడుగుతున్నాం. వాట్ ఈస్ ది డిఫికల్టీ ఫర్ ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నాం. మా వల్ల కాదు అన్నప్పుడు మేము 50% కౌంట్ చేయమన్నాం. ఈరోజు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకప్పుడు పేపర్ బ్యాలెట్ ఏ విధంగా కౌంట్ చేసేవాళ్ళం. మొత్తం వచ్చిన తర్వాత సార్ట్అవుట్ చేసి ఏదైనా కానీ రూల్స్ ప్రకారం అప్పుడు ఇంకుతో వేస్తారు కాబట్టి ఇది ఇంకో పక్క ఇదైనా, లేకపోతే కొన్ని గైడ్లైన్స్ పెట్టి ఇది ఇన్వాలిడ్ అని చెప్పి ఇన్వాలిడ్ ఓట్లు వారుగా పెట్టి ఎవరెవరి ఓట్స్ అని పెట్టి మళ్ళీ అవన్నీ పూల్ చేసి కలిపి మళ్ళా కట్టలు కట్టి అవి తీసుకొచ్చి అకౌంట్ చేసేవారు. ఇప్పుడు ఎవ్రీ ఈవీఎంలో ఆటోమేటిక్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఆ ఈవీఎంకి సంబంధించి ఒక బ్యాలెట్ బాక్స్లో వీవీప్యాట్ ద్వారా ప్రింట్ అయిన స్లిప్స్ ఉన్నాయి. ఆ స్లిప్స్ వెరీ సింపుల్. పైన పేరు ఉంటుంది, దానికి సింబల్ ఉంటుంది. అన్నీ సెగ్రిగేట్ చేయడం కూడా పెద్ద కష్టం కాదు. దీనిపైన 6.5 రోజులు పడుతుంది. 6 రోజులు పడుతుంది అసెంబ్లీ సెగ్మెంట్ అని కాలయాపన చేశారు. తప్పుడు అఫిడవిట్ సుప్రీంకోర్టుకి వేశారు. వాట్ ఈస్ ది రీజన్? మేము అడిగేది ఫండమెంటల్ క్వశ్చన్. ఇక్కడే నిన్నంతా మేము కలిసాం. మళ్ళీ సుప్రీంకోర్టుకి రివ్యూ పిటిషన్ కానీ కొత్త పిటిషన్ వేయాలనుకుంటున్నాం. దీంట్లో ఈరోజు నేను కొత్తగా చేసేది కాదు ఇది. ఈ విషయం కూడా ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ టు ది మన రాష్ట్రంలో ఉండే ప్రజలకి, దేశ ప్రజలకి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. 2009 నుంచి తెలుగుదేశం పార్టీ పోరాడుతున్నాం.